హాయ్ అండి, దిస్ ఇస్ మంజుల. ఈరోజు టాపిక్ వచ్చేసి సబ్ టైటిల్ అన్నది తెలుగులో కాకుండా అదర్ లాంగ్వేజ్లలో ఎలా పెట్టుకోవాలక్క, ఎలా చేయాలి, ఒకసారి చూపించండి అక్క, ఒకసారి వీడియో చేసి పెట్టండి అక్క అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. అందుకోసమే మీకు ఈ యొక్క వీడియో అనేది నేను చేస్తున్నానండి. మన యొక్క సబ్ టైటిల్ అన్నది ఒక తెలుగులోనే కాకపోకుండా ఎన్ని లాంగ్వేజ్లలో చేసుకోవచ్చు అండి. సబ్ టైటిల్ ఎన్ని లాంగ్వేజ్లలో చేయొచ్చు, చాలా ఈజీ ప్రాసెస్ ద్వారా నేను చూపిస్తానండి. మీకు స్టెప్ బై స్టెప్ మీకు ఈజీ ప్రాసెస్ ద్వారా చూపిస్తానండి. ఒకసారి నేను చేసిన వీడియో ఒకసారి మీరు చూపిస్తా చూడండి. ఒకసారి చూడండి. నేను నా యొక్క వీడియోకి ఒకసారి హిందీలో పెట్టి హిందీలో సబ్ టైటిల్ అనేది పెట్టిన ఒకసారి చూడండి. స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తున్నా మీకు. హిందీలో నేను సబ్ టైటిల్ అనేది పెట్టినానండి. అదేవిధంగా ఇంగ్లీష్లో పెట్టినది కూడా చూపిస్తా చూడండి. మీరు చాలా వరకు నా వీడియోస్ చూసే ఉంటారు, దాంట్లో ఇంగ్లీష్లలో సబ్ టైటిల్ అనేది కనిపిస్తుంది. అయినా కూడా కొత్త వాళ్ళ కోసం ఒకవేళ వాళ్ళకు డౌట్ ఏమైనా ఉంటే, నిజంగా అవుతుందా కాదనే డౌట్ ఉంటే మాత్రం వాళ్ళకి చూపించడం కోసం ఒకసారి చూపిస్తున్నా చూడండి. హిందీలో చూపిస్తున్నా, ఇంగ్లీష్లో కూడా చూడండి ఏ రకంగా వస్తుందో సబ్ టైటిల్ అనేది స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చూపిస్తున్నా. చూశారు కదా. ఈ హిందీ, తెలుగు, ఇంగ్లీషే కాదండి, ఎన్ని లాంగ్వేజ్లలో మనమైతే సబ్ టైటిల్ అనేది పెట్టుకోవచ్చండి. కాబట్టి ఆ ఈజీ ప్రాసెస్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. చూసి మీరు చేసుకోండి. అంతకంటే ముందు మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మాత్రం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇట్లా ఫోన్ ఓపెన్ చేసుకొని క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళిపోండి. క్రోమ్ అనేది వెళ్ళిన తర్వాత అక్కడ సెర్చింగ్ బార్లో వైటీ స్టూడియో అని టైప్ చేయండి. వైటీ స్టూడియో అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాతకి కింద చూడండి ఫస్ట్ ఆప్షన్ ఉన్నది కదా, యూట్యూబ్ స్టూడియో అని, దాన్ని లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే పైన వచ్చిన ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి నెక్స్ట్ కింద యూట్యూబ్ సింబల్ ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి కంటిన్యూ టు స్టూడియో ఉన్నదిగా, ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. మన యొక్క వీడియోస్ అనేవి కనిపిస్తాయండి. కింద చూసినట్టయితే డాష్బోర్డ్ కింద వీడియో సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే మన వీడియోస్ అన్నవి కనిపిస్తాయండి. ఇక్కడ ఫుల్ వీడియోస్ కనిపిస్తాయి. నేనైతే లాస్ట్ వీడియోకి సబ్ టైటిల్ ఇద్దాం అనుకుంటున్నా. లాస్ట్ వీడియోని ఎంచుకొని ఇక్కడ చూడండి సైడ్కి అయితే సబ్ టైటిల్ అని ఉన్నది కదా ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మొత్తం తెలుగులో సబ్ టైటిల్ అన్నది వచ్చినది కదా, పైన అన్నది అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డన్ చేసుకోండి. తెలుగులో వచ్చినదాన్ని వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సైడ్కి అయితే సబ్ టైటిల్ ఆప్షన్ ఇంకోటి ఉన్నది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ యాడ్ లాంగ్వేజ్ అని బ్లాక్ కలర్లో ఉన్నది కదా, యాడ్ లాంగ్వేజ్ అనేది క్లిక్ చేయండి. మీరు ఏ లాంగ్వేజ్లలో పెట్టాలనుకుంటున్నారో అన్ని లాంగ్వేజెస్ అన్నీ ఉంటాయండి. వరల్డ్ వైడ్ లాంగ్వేజెస్ అన్నీ ఇందులో ఉంటాయి. మీరు ఏ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని ఎలా పెడతానో సబ్ టైటిల్ ఇంగ్లీష్ సెట్ చేసుకున్న తర్వాత సబ్ టైటిల్ ఆప్షన్ కింద క్లిక్ చేస్తే అక్కడ పెన్సిల్ సింబల్ ఉందిగా, ఆ పెన్సిల్ సింబల్ని క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద ఆటో ట్రాన్స్లేట్ అని ఉన్నది, దాన్ని క్లిక్ చేసినట్టయితే ఈ రకంగా వస్తుంది. పైన పబ్లిష్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత చూద్దాం. ఇప్పుడైతే బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సబ్ టైటిల్ అని ఉన్నదిగా ఫస్ట్ సెట్ చేసినది, మళ్ళీ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి సబ్ టైటిల్స్ పక్కంటే 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వచ్చినాయి కదా, మిడిల్లో ఉన్న ఆప్షన్ క్లియర్ సబ్ టైటిల్ అని ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసింది పైన డన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు తెలుగులో ఉన్నదంతా పోయి మన ఇంగ్లీష్లో ఎలా అయితే ట్రాన్స్లేట్ చేసినామో అలా వచ్చేస్తుంది. ఇదిగో ఈ రకంగా ఇంగ్లీష్లో అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి మళ్ళీ హిందీలో కనుక మీరు పెట్టాలనుకుంటే మాత్రం అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ రకంగానే చేసుకోవాలండి. హిందీలో కూడా సబ్ టైటిల్ అని మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ చూడండి తెలుగులో వచ్చిందిగా, డన్ చేసి మరలా అలాగే మళ్ళీ సబ్ టైటిల్ అని క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ లాంగ్వేజ్ అనేది క్లిక్ చేసుకొని ఏ లాంగ్వేజ్లో మీరు పెట్టాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ అనేది మీరు చూజ్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఒకసారి హిందీలో కూడా పెట్టి చూపిస్తా చూడండి. హిందీని క్లిక్ చేసుకొని మళ్ళీ సబ్ టైటిల్ ఆప్షన్ కాడ క్లిక్ చేసినట్టయితే పెన్సిల్ సింబల్ వస్తుంది. పెన్సిల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే ఇదంతా హిందీలోకి ట్రాన్స్లేట్ అయ్యి ఉంటుందండి. తెలుగులో వచ్చిన సబ్ టైటిల్ అంతా హిందీలోకి ట్రాన్స్లేట్ అయ్యి ఉంటుంది. దాన్ని పబ్లిష్లోకి చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ అయితే ఎలాగో తెలుగు సబ్ టైటిల్ పెట్టినామో ఆ సబ్ టైటిల్ దగ్గరికి వచ్చేసి ఇదంతా మళ్ళీ వచ్చింది కదా, ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి మధ్యలో ఉన్న క్లియర్ సబ్ టైటిల్ని
క్లిక్ చేసినట్టయితే మొత్తం క్లియర్ అయిపోతుంది. దాన్ని డన్ అని క్లిక్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు తెలుగులో వచ్చిన సబ్టైటిల్ అంతా వెళ్ళిపోయి మనకి హిందీలోకి ట్రాన్స్లేట్ అయిన సబ్టైటిల్ మాత్రమే ఉంటుందండి. ఈ రకంగా హిందీలో కూడా ట్రాన్స్లేట్ అనేది చేసుకోవచ్చండి. ఈ రకంగా మన సబ్టైటిల్ అయితే మన వీడియోలకు అన్నది ఎనీ లాంగ్వేజ్లలో పెట్టుకోవచ్చండి, ఎనీ లాంగ్వేజ్లలో పెట్టుకోవచ్చు. ఈ రకంగా మీరు ఇంగ్లీష్లో, హిందీలో, ఎనీ లాంగ్వేజ్లో అయినా కూడా సెట్ చేసుకోవచ్చండి. ఇది అన్నది మీకు ఉపయోగపడ్డదని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మాత్రం మన ఛానల్ని మాత్రం మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి. చూశారు కదా సబ్టైటిల్ అన్నది ఎలా పెట్టుకోవాలన్నది మీకు స్టెప్ బై స్టెప్ చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.